నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిల దేవతల సమూహానికి, అనంతమైన మంత్ర సమాహారానికి అధిష్టాన దైవం గణపతి. గణపతిని మహాగణపతి అంటారు. మహా అంటే విశేషమైన, వైవిధ్యమైన, సర్వోన్నతమైన, సాటి లేని, మేటి ఘనమైన, ఇలా ఎన్నో అర్థాలు ఆపాదించవచ్చు. ఈ విశేషణాలకు తగిన రీతిలో గణేశుడు తన సహజ రూపానికి తగిన రీతిలో అత్యంత భారీ కాయం ఉన్న మహా విశేష గణపతిగా, దొడ్డ గణపతిగా కర్ణాటక రాజధాని బెంగళూరులో పూజలు అందుకుంటున్నాడు. ఆ దొడ్డ గణపతి ఆలయ విశేషాన్ని నేటి తీర్థయాత్రలో తెలికిద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే సర్వకార్యేషు సర్వదా. గణపతి దొడ్డ దేవర. దొడ్డ అంటే కన్నడంలో పెద్ద, ఘనమైన, భారీయుతమైన అని అర్థం. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం, శుభం, లాభం, ఇలా గణేశుడి అనుగ్రహ ఫలితాలు భారీగానే ఉంటాయి. మహాకాయం, మహాసూరం, మహాగణేశం అని వినాయకుడిని కీర్తిస్తాం. అందుకు తగిన రీతిలోనే బెంగళూరులోని బసవగుడి ప్రాంతంలో గణపతి మహాకాయుడిగా, విరాణ్మూర్తిగా దర్శనమిస్తాడు. శుకాదిమౌనివందితం గకారవాచ్యమక్షరం ప్రకామమిష్టదాయినం సకామనం రపంతయే చకాసతం చతుర్భుజైర్వికాసి పద్మపూజితం ప్రకాశితాత్మతత్వకం నమామ్యహం గణాధిపం నమామ్యహం గణాధిపం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అందరి దైవంగా, ఆదుకునే దైవంగా గణపతి వర్ధిల్లుతున్నాడు. ప్రియమైన దేవరగా, ప్రమోదాన్ని కలిగించే వరసిద్ధి వినాయకుడిగా గణపతిని భక్తులు కొలుచుకుంటారు. అందుకే వాడవాడలా, ఊరూరా, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా సర్వత్రా గణపతి సన్నిధానాలు గోచరమవుతాయి. ఆ నేపథ్యంలోనిదే 5 శతాబ్దాల క్రితం బెంగళూరు మహానగరంలో నిర్మితమైన దొడ్డ గణపతి ఆలయం. శక్తిక్షేత్రంగా, సత్యక్షేత్రంగా, కామ్యక్షేత్రంగా, వరదాయక సన్నిధిగా ఈ ఆలయం వెలసిల్లుతోంది. ఆహ్లాదకరమైన పరిసరాలతో, ప్రకృతి రమణీయతతో ఈ నెలవు మురిపింపచేస్తుంది. ఆలయ పరిసరాలలోకి అడుగిడగానే తాదాత్మ్యత, పవిత్ర భావం భక్తుల మనసును చుట్టుముడతాయి. ఓం గం గణపతయే నమః, నమో గణేశాయ, జయ గణేశ పాహిమాం, శ్రీ గణేశ రక్షమాం అంటూ పలు రీతులలో గణపతిని స్తుతిస్తూ భక్తులు ఆలయ స్వాగత ద్వారం గుండా ఆలయ లోగిలిలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయ రాజగోపురం 3 అంతస్తులతో పంచకలశ సమన్వితంగా, వర్ణశోభితంగా ఆకట్టుకుంటుంది. గోపురంపై వివిధ దేవతామూర్తులు గోచరమవుతాయి. విజయనగర రాజుల నిర్మాణ శైలితో ఆలయ కట్టడాల శిల్పకళ భాసిస్తుంది. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరి ఉంటారు. ఆలయంలో ఉన్న దొడ్డ గణపతి దర్శనాపేక్షతో దేశం నలుమూలల నుంచి ప్రతినిత్యం అసంఖ్యాకంగా విచ్చేస్తుంటారు. సంకటహర చతుర్థి నాడు ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. దొడ్డ గణపతి రూపం ఎన్నో అంశాల సమ్మేళనం. స్థితికారకత్వానికి సంకేతంగా గణపతి సుఖాసీన భంగిమలో ధీర గంభీరంగా దర్శనమిస్తాడు. కన్నుల పండుగగా నిండుగా గోచరమయ్యే విరాట్ రూప గణపతి దర్శనం వల్ల మెండైన వరాల సిరులు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత భారీ గణేశ మహాకృతిలో దొడ్డ గణపతి మూర్తి పేరెన్నికగన్నది. గజాననం భూత గణాధిసేవితం కపిత్థ జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గర్భాలయంలో మహావిరాట్ స్వరూపునిగా, అత్యంత భారీ విగ్రహంగా దొడ్డ గణపతి మూర్తి దర్శనమిస్తాడు.
సుస్థిరమైన స్థితికి తానే ప్రతీక అనే రీతిలో ఆసీన భంగిమలో కొండంత దేవర కొండంత రూపంలోనే ప్రకటితమవుతాడు. భక్తులు విస్ఫారిత నేత్రాలతో నిబిడాశ్చర్యంతో స్వామిని భక్తిపూర్వకంగా తిలకిస్తారు. ఓం గం గణపతయే నమః అనే గణపతి దివ్యమంత్రాన్ని నోరారా పలుకుతూ మనసారా స్మరిస్తూ స్వామికి ప్రణతులు సమర్పిస్తారు. గణపతి అనగానే మనకు గుర్తొచ్చే ఆకృతి చతుర్భుజుడై ఏకదంతంతో ఉండ్రాళ్ల పాత్ర చేతబోని సుఖాసనంలో కూర్చునే రూపం. అచ్చంగా ఆ రూపమే దివి నుంచి భువికి దిగివచ్చిన రీతిలో స్వామి మహాకాయుడై మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రకృతి పురుషుడు సమన్వయ యశస్సుకి గణపతి ప్రతినిధి. పార్వతి ప్రకృతి రూపిణి. ఆమె తన భౌతిక రూపం నుంచి సృష్టించిన ఆకృతే గణపతి. అలాంటి గణపతి అనంత ప్రకృతికి సంకేతంగా విశ్వరూపుడిగా గర్భాలయంలో ప్రహ్లాదకరంగా ప్రకటితమవుతాడు. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే. దొడ్డ గణపతి రూపమే ఎంతో విభిన్నం. సమస్త భూగోళాన్ని సంకేతిస్తున్నట్లు అనంత సృష్టిని ప్రతిబింబిస్తున్న రీతిలో దొడ్డ గణపతి ఆకృతి తేజరిల్లుతుంది. 18 అడుగుల ఎత్తులో 16 అడుగుల వెడల్పుతో ఈ మూర్తి ఆకట్టుకుంటుంది. ఈ దొడ్డ గణేశుడిని శక్తి గణపతిగా, విరాట్ గణపతిగా వ్యవహరిస్తారు. కన్నడ సీమలో ఎవరింట ఏ శుభకార్యమైనా తొలి పిలుపు ఈ దొడ్డ గణేశునికే. శ్రీగణేశం ఏకదంతం హేరంబం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం మహాగ్రజం. శ్రీగణేశం ఏకదంతం హేరంబం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం మహాగ్రజం. ఇవి గణపతి అష్టనామావళి. బ్రహ్మవైవర్త పురాణంలో ఈ అష్టనామాల వైభవం విస్తారంగా ఉంది. ఈ అష్టనామాలలోనే గణపతి అవతారతత్వం సంపూర్ణంగా ఇమిడి ఉంటుంది. అష్టదిక్కులలో వ్యాపించిన శిష్టజన రక్షకుడైన గణపతి దివ్యమూర్తిమత్వాన్ని ఈ నామాలు ప్రతిబింబిస్తాయని ముద్గల పురాణం అభివర్ణించింది. అలాంటి పంచభూతాత్మకుడిగా మహాభారీమూర్తి దొడ్డ గణపతి ఈ ఆలయంలో భక్తుల్ని శుభమంగళదాయకుడిగా అనుగ్రహిస్తున్నాడు. దొడ్డ గణపతి దర్శనం అనంతమైన ఫలకారకం. శత్రుబాధలు తొలగడానికి, మనోవ్యాకులతలు దూరం కావడానికి, జ్ఞానం ఐశ్వర్యం సిద్ధించడానికి, సమస్త కార్యాలలో విఘ్నాలు నివారితమై విజయాలు సొంతం కావడానికి దొడ్డ గణపతి దర్శనం ఆరాధ్యం ఉపకరిస్తాయని క్షేత్ర వైభవం వెల్లడిస్తోంది. కొలిచిన వారి పాలిట కొంగు బంగారమై, వేడుకున్న వారి పాలిట వరాల వేలుపై స్వామి భక్తులందరికీ శుభాశీస్సులు అందిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఏ శుభకార్యం జరిగినా, ఏ విశేష ఉత్సవం జరిగినా జగద్రక్షకుడు లోక శుభంకరుడైన దొడ్డ గణపతికే తొలి ఆహ్వానం అందుతుంది. శ్రీ గురవే నమః గణాధిప, శ్రీ గురవే నమః గణాధిప. మనోమోదకర వరదో భవ, మనోమోదకర వరదో భవ. పరవశమౌని గానము చేసి పల్లవించిన మానసవీణ. శ్రీ గురవే నమః గణాధిపా.
మౌని రూపము చూసి కుసుమ సుమాలను అలంకరించి కుసుమ సుమాలను అలంకరించి హృదయంగమములో ధ్యానము చేసి పల్లవించిన మానస వీణ పల్లవించిన మానస వీణ. మన దేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలలో దొడ్డ గణపతి ఆలయానికి విశేష ఖ్యాతి ఉంది. ఈ ఆలయాన్ని కెంపగౌడ నిర్మింపచేశారు. బెంగళూరు నగర నిర్మాత కూడా ఈయనే. ఉద్యాన నగరి, శాస్త్ర సాంకేతిక నగరి అయిన బెంగళూరుకు ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతను ఆపాదించింది. సకల ప్రకృతిలో ఉన్న సృష్టికి, జగత్ నిర్వహణకు, కంటికి కనిపించే చరాచర జగత్తుకు గణపతి అధినాయకుడని జగద్గురు ఆదిశంకరులు కీర్తించారు. దొడ్డ గణపతి అందుకు తగినట్టుగా ప్రకృతి రూపుడిగానే ఆవిష్కారమయ్యాడు. బెంగళూరు ప్రాంతాన్ని పరిపాలించే మొదటి కెంపెగౌడ ఓ సందర్భంలో వేటకు వెళ్లాడు. అప్పుడు కీకారణ్యమైన ఈ ప్రాంతం మధ్య భారీ బండరాళ్లతో కూడిన పర్వతం ఉండేది. ఈ పర్వతంపై సేదతీరిన కెంపెగౌడకు తాను ఆసీనుడైన కొండ పైభాగంలో ఓ భారీ రాయి ఎంతో ఆకట్టుకుంది. అచ్చంగా మహాగణపతిని పోలిన రీతిలో ఆ రాయి అమరిక ఉంది. సాక్షాత్తు మహాగణపతే విరాట్మూర్తిగా ఈ కొండపై వర్ధిల్లుతున్నాడని కెంపెగౌడ భావించాడు. అప్పటికప్పుడు శిల్పకళాకారుల్ని అక్కడకు రప్పించి ఆ భారీ శిల్పాకృతిని కొద్ది మార్పుల్ని చేయించి మహాగణపతిగా, దొడ్డ గణపతిగా తీర్చిదిద్దాడు. అదే ప్రాంతంలో ఆలయం నిర్మించి దొడ్డదేవరకు తొలి పూజల్ని నిర్వహించాడు. అలా దొడ్డ గణపతి ఆలయాన్ని 1536 సంవత్సరంలో నాటి ప్రభు హిరియ కెంపెగౌడ నిర్మింపచేశాడు. ఈ ఆలయమే దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుత రూపును సంతరించుకుంది. దేవతలు ఎందరు ఉన్నా తొలి పూజ గణపతికే. ఎంతటి మహత్కార్యం చేపట్టినా ఆయనకే తొలి వేడుక. దేవతలు సైతం గణేశుడిని పూజించనిదే ఏ కార్యక్రమమూ తలపెట్టరు. అలాంటి మహాగణపతి దివ్య ప్రభాసితంగా ఏకశిలామూర్తిగా తేజరిల్లుతున్నాడు. సకల ధర్మాయుతమైన మనోభిష్టాలు నెరవేర్చే ఆప్తదైవం దొడ్డ గణపతి సర్వలంకార శోభితంగా భక్తుల పాలిట బంగారు కొండగా స్వామి దర్శనీయమవుతున్నాడు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు వైనావు. లాభము శుభము కీర్తిని పూర్వగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే స్వామి రూపం, మహిమా విశేషాలు, ఆచార సంప్రదాయాలు, ఫలసిద్ధి, పురాణ ప్రాశస్త్యం ఇలా అన్నింటా ఎన్నో విశేషాలతో, విలక్షణ అంశాలతో దొడ్డ గణపతి ఆలయం వర్ధిల్లుతోంది. ఈ ఆలయంలో స్వామికి 21 దూర్వాయుగ్మాలు అంటే జంటగరిక పోచల్ని సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల సకల మనోభీష్టాలు సాకారమవుతాయని భక్తుల విశ్వాసం. దొడ్డ గణపతి దర్శనం వల్ల సమస్త దురితాలు దూరమవుతాయని నమ్మకం. ఈ ఆలయంలో ప్రతి 4 సంవత్సరాలకోసారి బెన్న అలంకార పేరిట 110 కిలోల స్వచ్ఛమైన వెన్నను భారీ కాయుడైన దొడ్డ గణపతికి పరిపూర్ణంగా అలంకరిస్తారు. ఆ సందర్భంలో దొడ్డ గణపతి వెన్నకొండగా దర్శనీయమవుతాడు. అలాగే ప్రతి ఏటా వేరుశనగ పండగ పేరిట గణపతికి వేరుశనగ కాయల్ని భక్తులు విశేషంగా సమర్పిస్తారు. గం 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 మహాగణేశ జయ 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 సిద్ధి గణేశ. గం 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 మహాకాయ జయ 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 శ్రీ గణేశ. గాన జ్ఞానాయ గాన కుశలాయ గాన రసాయ శ్రీ గణేశాయ. గాన విద్యాయ గానధారాయ గాన శ్రవణాయ శ్రీ గణేశాయ. గణనాయక ప్రణమామ్యహం గౌరీనందన ప్రణమామ్యహం గణాధీశ ప్రణమామ్యహం విఘ్నరాజ ప్రణమామ్యహం. గణనాయక ప్రణమామ్యహం గౌరీనందన ప్రణమామ్యహం గణాధీశ ప్రణమామ్యహం విఘ్నరాజ ప్రణమామ్యహం. జ్ఞాన సాధనకవసరమైన ఆటంకాలను అధిగమింపచేసి
జీవ బ్రహ్మైక స్థితిని అందుకోవడానికి అవసరమైన శక్తిని గణేశ ఉపాసన అందిస్తుంది. ఓంకార రూపంగా ఉండే వక్రతుండాన్ని జ్ఞాన ధ్యానాలకు సంకేతంగా పురాణాలు ప్రస్తావించాయి. సృష్టి స్థితి లయకారకునిగా త్రిమూర్త్యాత్మకునిగా విఘ్నాధిపుణ్ణి గణపతి ఉపనిషత్ కీర్తించింది. ఈ జీవులే గణమైతే ఆ గణానికే నాయకుడు గణపతి. కర్ణాటక వాసులు గణపతిని గణప్ప అంటారు. అలాంటి ఆ గణప్పే దొడ్డ గణప్పగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. దొడ్డ గణపతికి జరిగే నేత్రపర్వమైన వేడుక అభిషేకం. మహాపర్వతంపై నుంచి పాలధారలు జాలువారే దృశ్యం క్షీరజలపాతాలు కొండపై నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రీతిలో ఆకట్టుకుంటుంది. క్షిప్రప్రసాదిగా వేడుకున్న వెంటనే అభిష్టాల్ని నెరవేర్చే ఘనతర దైవం దొడ్డ గణపతి. దొడ్డ గణపతికి నిర్వహించే అభిషేక వేడుక నయన మనోహరం. వివిధ ద్రవ్యాలతో మంత్రోచ్చాటన నేపథ్యంగా కొనసాగే అభిషేక వేడుకను తిలకించడానికి భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. సంకటహర చతుర్థి, అంగారక చతుర్థి, వినాయక నవరాత్రులలో ఈ అభిషేక వేడుక మరింత విశేషంగా వర్ధిల్లుతుంది. శుద్ధోదకం, గోక్షీరం, పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ జలం, కొబ్బరి నీళ్లు ఇలా ఎన్నెన్నో ద్రవ్యాలతో మహాగణపతికి మహత్తరంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. పరిమళ సుమనము ప్రత్యంగమమై ప్రమధేశ్వరుడా నిన్ను నే తలచి. పరిమళ సుమనము ప్రత్యంగమమై ప్రమధేశ్వరుడా నిన్ను నే తలచి. సుస్వర సుమధుర సరిగమ ధ్వనులు గళమున నింపి పానము చేసి. సుస్వర సుమధుర సరిగమ ధ్వనులు గళమున నింపి గానము చేసి. పల్లవించిన మానస వీణ, పల్లవించిన మానస వీణ. శ్రీ గురవే నమః గణాధిపా. అభిషేకానంతరం దొడ్డ గణపతిని పరిపూర్ణంగా అలంకృతం చేస్తారు. ఒక్కో యుగానికి ఒక్కో గణపతి రూపం అధిష్టాన రూపంగా వర్ధిల్లుతోందని ముద్గల పురాణం వివరించింది. త్రేతాయుగంలో మయూర గణపతి, ద్వాపర యుగంలో చతుర్భుజుడైన గజాననుడు, కలియుగంలో ద్విభుజ గణపతి అధినాయకులుగా పేర్కొంది. వినాయకుడి రూపమే ఎన్నో సందేశాల సమాహారం. నా ఆకృతే నా భక్తుల వికాసానికి బహుకృతి అనేది గణపతి సందేశం. గణపతిని ప్రధానంగా అర్చించే, ఆరాధించే సంప్రదాయం గాణాపత్యం. దక్షిణ భారతదేశంలో గాణాపత్య సంప్రదాయం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో విస్తృతంగా ఉంది. అలాంటి గాణాపత్య సంప్రదాయాన్ని అనుసరించే వారికే కాక సమస్త భక్తులకు దొడ్డ గణపతి ప్రియమైన దైవం, ఆరాధ్య దైవం, ఇష్టదైవం. గుణగణనాయక వరవిభూషణ శుభదాయకమని ఈ కృతిని పిలిచి. గుణగణనాయక వరవిభూషణ శుభదాయకమని ఈ కృతిన పిలిచి. విలాస విలసిత సత్య సమన్విత ఆకృతి చూసి ఆనందించి. విలాస విలసిత సత్య సమన్విత ఆకృతి చూసి ఆనందించి. పల్లవించి నా మానస వీణ. శ్రీ గురవే నమః గణాధిపా. మనోమోదకర పరదో భవ పరవశమౌ నీ గానము చేసి పల్లవించిన మానస వీణ. శ్రీ గురవే నమః గణాధిపా. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బెంగుళూరులో నెలకొన్న దొడ్డ గణపతి ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు. అన్ని ప్రాంతాల నుండి రోడ్డు మార్గం ద్వారా తేలికగా వివిధ వాహనాల ద్వారా దొడ్డ గణపతి ఆలయానికి చేరుకుని దర్శించవచ్చు. సమస్త అభీష్టాలు నెరవేర్చే ఆశ్రిత వరదాయకుడు దొడ్డ గణపతి దర్శనం సమస్త సన్మంగళ కారకం. ధర్మంగా కోరినవన్నీ సాకారం చేయటం వల్ల గణపతి వరసిద్ధి వినాయకుడయ్యాడు. ప్రతికూలతల్ని తొలగించి అనుకూలతల్ని అందించే ఆదిదైవం మహాగణపతి. సకల కామ్యాల్ని నెరవేర్చే మహాదేవర దొడ్డ గణపతి. అనంతంగా వ్యాపించి ఉన్న ఈశ్వర చైతన్యానికి సంకేతం
శుభంకరుడు జయంకరుడు అయిన విశ్వగణపతికి ప్రణతులు సమర్పిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో రేపటి తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.